హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక రియల్ హర్రర్ స్టోరీలోకి వెళ్దామా ఫ్రెండ్స్? ఒకరోజు మేము అనుకోకుండా కడప నుంచి రాజంపేట ప్రయాణమయ్యాము. దారిలో దారి పొడవున చెట్లు, కొండలు అవన్నీ కూడా చాలా బాగుంటాయి దారిలో. అలా ప్రయాణమయ్యి వెళుతూ ఉన్నాము. మధ్యాహ్నం ప్రయాణమై వెళ్ళాము. బాగా చీకటి పడింది, రాత్రి అయిపోయింది. అక్కడ పని అయిపోయేసరికి రాత్రి అయిపోయి నిదానంగా వస్తూ ఉన్నాము. నైట్ టైంలో ఇంటికి వస్తూ ఉన్నాం. అంతలో అక్కడ అట్లా ఆ చెట్లను చూసుకుంటూ దాటుకుంటూ ఆ గుబురు చెట్ల మధ్యలోంచి కారు పోనిచ్చుకుంటూ అలా వస్తున్నాము. మా ఫ్రెండ్ వాణి కూడా వచ్చింది, శ్రీవాణి కూడా. ఆ పాప అంటోంది, అక్క మనము ఇట్లా ఇంత నైట్ టైం రావడము ఇబ్బంది ఏమో, ఇక్కడ ఏమేమో ఉంటాయటగా అంటోంది. ఏం లేవులే, నువ్వు ఊరుకుండు అన్నాను నేను. లేదక్క, అందరూ రకరకాలుగా అనుకుంటున్నారు. నాకు ఇక్కడ గురించి ఎవరో రకరకాలుగా చెప్పారుక, ఇక్కడ ఏమో ఉందని, రియల్గా చూసిన వాళ్ళు చెప్పారుక అంటోంది. లేదు, ఏం లేదు, ఊరుకుండు అనుకుంటూ నేను కొంచెం నిద్ర పట్టించాను. ఆ పాప మెలకువగా ఉంది. అలాగే మేము కారు సుతారంగా నడుపుకుంటూ మెల్లమెల్లగా చక్కటి చల్లటి గాలి ఆస్వాదిస్తూ కారు గ్లాసెస్ తీసి కిటికీలు తీసి ఆ చల్లటి గాలి ఆస్వాదిస్తూ ప్రయాణిస్తూ ఉన్నాము. అలా వస్తూ ఉండగా ఒక తెల్ల చీర కట్టుకొని ఒక ఆకారము అడవిలో గల్ అంటూ తిరుగుతూ చెట్ల చుట్టూ తిరుగుతూ కనిపించసాగింది. నాకు కాదు, నేను నిద్రపోతున్నాను. ఆ వాణి మా ఫ్రెండ్ వచ్చి, అక్క అక్కడ ఏదో తెల్లగా ఉంది చూడు అని అంటోంది. లేదు, నువ్వు భ్రమపడతావు, ఆల్రెడీ నువ్వు ఏదేదో చెప్పినావు, ఎన్ని మనసులు ఊహించుకొని చెప్తాండవు, ఏముండదు, నువ్వు కూడా నిద్రపో అంటున్నాను. కడపకు చేరినంత వరకు నిద్రపో, నువ్వు కూడా చూడొద్దు అని అంటున్నాను. లేదక్క, ఒక్కసారి చూడక్క, అట్లా నిపుణ్యం ఉంటుంది, ప్లీజ్ అక్క అంటోంది. ఏమో అనుకోకుండా అలా చూశాను, అంతే ఫ్రెండ్స్. అలా చూస్తే ఆ ఆకారము మెల్లమెల్లగా గజ్జల చప్పుడు మెల్లగా చేసుకుంటూ జుట్టంతా విరబోసుకొని ఎంతో వయ్యారంగా వస్తూ ఉంది. అసలు ఆమె ఈ టైంలో ఎక్కడ ఎందుకుంది? ఆమె దయ్యంలాగా అనిపించట్లా, మనిషి ఎందుకుందో ఏమో అనుకుంటూ మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. అంతలో కారుకు అడ్డంగా నిలబడి చెయ్యి ఊపుతూ కనిపించింది. ఏమో లిఫ్ట్ అడుగుతుందేమో, ఎక్కడికైనా పోవాలేమో, ఈడ మేలేమో అంటూ ఉన్నాను నేను. అక్క వద్దక్క అంటోంది నా ఫ్రెండ్ వాణి. వద్దక్క, ఇప్పటికే నువ్వు చేసిన చాలు, వద్దు, నువ్వు అస్సలు లెక్క లేకుండా ఉండవు, వద్దు, ఏమొద్దుకా, లిఫ్ట్ ఇయ్యద్దు, ఏమొద్దుకా, వద్దు, ఇదేమో దయమేమోక, వద్దుకా అని అంటోంది. అట్లా మేము మాట్లాడుకుంటూ ఆ ఆకారం గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ మెల్లమెల్లగా కారు నడుపుతూ జాలీగా పోతున్నాము. అసలు మాకు డౌటే రాలే. నాకైతే మనిషిలాగే ఉంది, ఎవరికి డౌట్ వస్తుంది? అలా మెల్లగా నడుచుకుంటూ మా వైపే రాసాగింది. అడుగుల్లో అడుగు వేసుకుంటూ చప్పుడు చేస్తూ గజ్జల శబ్దం చేస్తూ జుట్టు విరబోసుకొని తెల్ల చీరలో అలా వస్తూ ఉంది. వచ్చి మెల్లమెల్లగా కారు దగ్గరగా వచ్చి నేను ఎవరమ్మా నువ్వు అంటూ అడిగాను. ఎవరమ్మా, మాట్లాడు, అస్సలు నిశ్శబ్దం, ఏమీ మాట్లాడడంలా. ఆకారం సైలెంట్గా తల వంచుకొని జుట్టు విరబోసుకొని అట్లే నిలబడి ఉంది. మళ్ళీ అడిగాను, ఎవరమ్మా, ఎక్కడికైనా వెళ్ళాలా నువ్వు అని అడిగాను. వద్దక్క, వద్దక్క అని అంటోంది వాణి. వద్దక్క, నీకు చెప్తే వినిపించుకో, వద్దు అంటోంది. ఉన్నట్టుండి ఆకారం వెంటనే తలపైకి ఎత్తి జుట్టంతా ఇట్లా తలపైకి ఎత్తి చేత్తో నాకు అట్లే మా కళ్ళల్లో కళ్ళు పెట్టు చూస్తూ అట్లాగే భయంకరంగా ఒక నవ్వు నవ్వి అలాగే చూస్తూ ఉంది. చూసి ఆ కళ్ళు ఇంత పెద్ద గుడ్లు వేసుకొని పెద్ద ముక్కు అయితే ఇంత పొడవుగా ఉంది, ఇంత జుట్టు కాళ్ళ వరకు ఉందేమో అనిపించేటట్టు ఉంది. ఓ అమ్మ, ఏంది ఇంత భయంకరంగా ఉంది అమ్మా అనుకుంటూ
ఏం అని భయపడుతూ ఉన్నాను. అంతలో అక్క వద్దక్క ప్లీజ్ అక్క నీ పుణ్యం ఉంటుంది అక్క, అక్క అక్క వద్దక్క వెళ్ళిపోదాం అక్క, మనం వెనక్కి వెళ్ళిపోదాం అక్క అంటా ఉంది. మెల్లమెల్లగా వెనక్కి కారు స్టార్ట్ చేసుకుంటూ మెల్లగా వెనక్కి పోయాం ఫ్రెండ్స్ మేము. మెల్లమెల్లగా అది మెల్లమెల్లగా కనుమరుగైతూ చెట్లలోకి దూరిపోయింది. మీకు ఈ రియల్ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఆ రోజు మరుసటి రోజు ఫుల్ జ్వరంతో వారం రోజులు పడిపోయింది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.